యాక్చువల్ గా ఆద్యం గారిది వన్ మ్యాన్ షో అనుకోండి. చాలా మంచి పర్ఫార్మర్. అతనికి ఇంకా మంచి పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు కొంచెం గుర్తించి మంచి ఇస్తే కనుక తను ప్రూవ్ చేసుకుంటాడు. ఎన్నో ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వస్తున్నాడు కదా. యాక్చువల్ నిజంగా చాలా మంచి పర్ఫార్మర్. ఇది తనలోని ఇంకొక యాంగిల్ కూడా చూపించే అంత స్కోప్ ఉన్న ఫిలిం. అంటే ఇది ఫ్యామిలీ చూడొచ్చు చూడకూడదు అనేది ఏం లేదు. ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కదా, అందరూ ఇంకా అది వాళ్ళ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అంటే దీన్ని ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూడాలి, కానీ ఇది ఇలా చూడాలి, ఇది చూడొచ్చు చూడకూడదు అని లేదు. యాక్చువల్గా ఏంటంటే బయట సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్ తో తీసుకున్నారు. బేసిక్ యాక్టర్స్ కూడా ఇంత జనరల్ గా బయట ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఆ పరంగా చెప్పాలంటే ఆచార్య గారు ఒక గ్రేట్ స్టెప్ వేసినట్టే. అంటే అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ లేదా కమర్షియల్ సినిమాలు తీయాలి లేదా ఇంకేదో చేయాలి, ఒక మాస్ ఇమేజ్ ఏదో ట్రై చేస్తున్నారు. కానీ ఇన్ని ఇయర్స్ ఉండి కూడా ఆయనది చాలా ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా చూసాం. ఆయన ఆర్టిస్ట్ గా చేస్తాడు, ప్రొడ్యూసర్ చేస్తారు, యాక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్, డైరెక్టర్, అన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తాడు. వెరీ ప్యాషనేటెడ్ పర్సన్ కదా. ఇంకా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే దానిలో ఇంకా యాంగిల్స్ కూడా బయటకు వస్తాయి కదా. ఒక మంచి సినిమా తీశారు, కానీ పబ్లిసిటీ అవి ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేదేమో. ఒక మంచి సినిమా. థ్యాంక్ యూ సో మచ్.